So any questions till previous class? No, sir, till clear. Okay. సో టుడే ఈరోజు లిస్ట్స్ చూద్దాం సర్వీస్ నౌలో. సో లిస్ట్స్ Okay. ఇన్ సర్వీస్ నౌ. సో వాట్ ఆర్ లిస్ట్స్? సో లిస్ట్స్ ఆర్ నథింగ్ బట్ collection of records. Collection of records is nothing but a list. Collection of record is nothing but a list. So what is a record? What is a record? Record is nothing but a list. No, what is a Records. record? Record అంటే ఏంటి? మన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఫీల్డ్స్ లో ఇచ్చామో దాన్ని రికార్డ్ డిస్క్రిప్షన్. So yeah, so whenever form is submitted, it will create a record, right? So collection of records is nothing but a list. So next, rows and columns organize the list where each row is a record and each column is a field on the record, right? So to open list view in the same page, go to filter navigator and type table name dot list. To open list view in the new window, go to filter navigator and type table name dot capital LIST. So capital LIST. So for example, okay, okay. So for example, to open incident list view, type incident dot list, right? So now if we go to the like instance, so this is the filter navigator. So from the filter navigator, if you type table name, that is incident dot list, for example, if you enter it, so it will open the list view. You can see this is the list view. You can see this is the list view. In this particular list view, you can see list is nothing but it's a collection of records. So list అంటే ఏంటి? Collection of records. ఇక్కడ మనం చూడొచ్చు. So 123 records అనేటివి ఉన్నాయి. So a collection of records from the same table, so is called as a list, right? So now list అంటే ఏంటి? Rows and columns ఉన్నాయి లిస్ట్ లో. సో rows అంటే ఏంటి? Rows అంటే ఈ రికార్డ్స్. సో రోస్ అంటే ఈ రికార్డ్స్. కాలమ్స్ అంటే మనకి ఇక్కడ చూస్తే మనం ఫామ్ ఓపెన్ చేస్తే ఈ ఫీల్డ్స్ ఉంటాయి. సో కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ ఫీల్డ్స్ ఆన్ ది ఫామ్ ఆర్ రికార్డ్. సో కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ ఫీల్డ్స్ ఆన్ ది ఫామ్ ఆర్ రికార్డ్. So each row is a record, each column is a field on the record, right? So this is list. Clear? క్లియర్. Am I clear? ఓకే. సో మనకి ఇక్కడ చూసుకున్నాం అంటే ఈ లిస్ట్ లో లిమిటెడ్ ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో మనం యాక్చువల్గా ఫామ్ ఓపెన్ చేస్తే మనకి చాలా ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? సో ఇఫ్ యూ ఓపెన్ ది ఫామ్, సో ఈ ఫామ్ ఓపెన్ చేస్తే మనకు చాలా ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ మనం లిస్ట్ మీద చూసుకుంటే ఓన్లీ లిమిటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్? సో మనం ఇన్ కేస్ మనకు మళ్ళీ ఫీల్డ్స్ కావాలి, ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలి అనుకుంటే, సో ఐ కెన్ గో టు దిస్ సెట్టింగ్స్ బటన్. సో ఈ సెట్టింగ్స్ బటన్ ఏంటంటే పర్సనలైజ్ లిస్ట్. ఈ పర్సనలైజ్ లిస్ట్కి వెళ్ళేసి మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనం తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని ఫీల్డ్స్ కావాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓపెన్ బై ఈ ఫీల్డ్స్ కావాలి. సో ఓపెన్ బై ఈ ఫీల్డ్స్ కావాలి. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఓకే చేసుకుంటే సో ఇక్కడ ఫీల్డ్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో యూ కెన్ సి ఓపెన్ బై. సో ఇవి యాడ్ అయ్యాయి, రైట్. సో ఇన్ కేస్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలనుకుంటే సో మనం ఇక్కడికి వెళ్ళి ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఎక్కడికైతే కావాలో అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పర్సనలైజ్ లిస్ట్కి వెళ్ళి చేస్తే ఇది ఓన్లీ మనకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో దిస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఏ యూజర్ సెషన్. సో ఓన్లీ ఫర్ వన్ యూజర్ ఇట్ విల్ బి అప్లికబుల్, రైట్. సో ఇన్ కేస్ మనం డిఫాల్ట్గా ఉండే కాలమ్స్ కావాలి, మళ్ళీ నాకు కొత్తగా యాడ్ చేసినట్టు వద్దు, నాకు డిఫాల్ట్గా ఉండేటివే కావాలనుకుంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ సో మనం ఇక్కడికి వెళ్ళేసి ఓపెన్ బై ఇటు సైడ్ తీసుకురావడం కంటే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో రీసెట్ టు కాలమ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం రీసెట్ టు కాలమ్ డిఫాల్ట్స్ కొట్టామంటే సో మళ్ళీ డిఫాల్టెడ్ కాలమ్స్కి వెళ్ళిపోతుంది. చైతన్య, కెన్ యూ గో ఆన్ మ్యూట్? ఓకే. సో రీసెట్ టు కాలమ్ డిఫాల్ట్స్ కొట్టామంటే మళ్ళీ ప్రీవియస్గా ఉండే డిఫాల్టెడ్ కాలమ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. క్లియర్? ఐ క్లియర్? ఓకే. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈ లిస్ట్ వ్యూ పైన ఓపెన్డ్ బై అనే ఫీల్డ్స్ కావాలి. ఆఫ్టర్ యాక్టివ్ ఐ నీడ్ ఓపెన్ బై. యాక్టివ్ తర్వాత నాకు ఓపెన్ బై అనే ఫీల్డ్స్ కావాలి. సో క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ అంటే ఆ ఫీల్డ్స్ నాకు ప్రతి యూజర్స్కి కనిపించాలి. సో నాట్ ఓన్లీ ఆన్ యువర్ యూజర్ సెషన్. సో ఐ వాంట్ టు సీ దట్ ఫర్ ఆల్ ది యూజర్స్ ఇన్ మై ఆర్గనైజేషన్, రైట్. సో హౌ టు అచీవ్ దట్ వన్? సో మన కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ ఫీల్డ్స్ అనేటివి కనిపించాలి లిస్ట్ వ్యూ పైన. సో ఎలా అచీవ్ చేయొచ్చు ఆ రిక్వైర్మెంట్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఫీల్డ్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ లిస్ట్లో ఏ ఫీల్డ్ దగ్గరికైనా వెళ్తే మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి. సో 3 డాట్స్ అంటే కాలమ్ ఆప్షన్స్. సో ఈ కాలమ్ ఆప్షన్స్కి వెళ్ళి కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్కి వెళ్తే రైట్. సో లిస్ట్ లేఅవుట్కి వెళ్తే మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్స్ సో ఓపెన్ బై అనే ఫీల్డ్స్ మనకు కావాలి. ఎక్కడ కావాలి? యాక్టివ్ ఫీల్డ్ తర్వాత మనకి యాక్టివ్ ఫీల్డ్ తర్వాత ఓపెన్ బై అనే ఫీల్డ్స్ రావాలి, రైట్. సో యాక్టివ్ తర్వాత ఓపెన్ బై పెట్టాం. సో ఇక్కడ మనం లిస్ట్ లేఅవుట్కి వెళ్ళి చేంజెస్ చేస్తే సో ఇది అన్ని యూజర్స్కి అప్లికేబుల్ అవుతుంది. సో కావాలంటే మనం ఇక్కడ చూసామంటే రీసెట్ టు కాలమ్ డిఫాల్ట్స్ అనేది గ్రేడ్ అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలమ్ డిఫాల్ట్స్లోనే ఉన్నాం. ఓపెన్ బై ఆర్ నథింగ్ బట్ సో మనం వీటిని కాలమ్ డిఫాల్ట్స్ చేసాం ఇప్పుడు. సో దట్ మీన్స్ ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఆల్ ది యూజర్స్ ఇన్ ది కంపెనీ. సో ఏ యూజర్ అయినా ఈ లిస్ట్ వ్యూ ఓపెన్ చేయని సో ఆ యూజర్స్కి ఈ ఓపెన్ బై అనేది బై డిఫాల్ట్ యాక్టివ్ తర్వాత కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ ది లిస్ట్ ఫర్ ఆల్ ది యూజర్స్. క్లియర్? So now what I am doing, I am just removing that. Okay, now this is the list view. Now on the list, so on the list we can perform operations as below. So what are those lists? Are searchable, lists are sortable, lists are editable. Within brackets, if permissions allow. So lists are searchable, lists are sortable, and lists are editable if permissions allow. సో ఇదేంటో చూద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈమెయిల్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది ఇక్కడ. సో మీకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ ఏంటంటే సో అండ్ సో ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ ఆర్ సో అండ్ సో ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై సమ్మన్. ఓకే, సో ఇన్సిడెంట్ అనేది సమ్మన్ క్రియేటెడ్ అండ్ మీకు మెయిల్ వచ్చింది ఏమని, మీ గ్రూప్కో లేకపోతే మీకు అసైన్ అయింది అనేసి. సో మీకు గ్లోబల్ సెర్చ్ అనే ఆప్షన్ లేదు. సో గ్లోబల్ సెర్చ్ అనే ఆప్షన్ లేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, సో ఇన్సిడెంట్ లిస్ట్ వి పైకి వచ్చి సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడుందని వెతుక్కోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, సో మీకు ఇన్సిడెంట్ నెంబర్ ఉంటే సో మీరు డైరెక్ట్గా ఈ నెంబర్ దగ్గరకు వచ్చి మనం పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఆ రికార్డ్ అనేది మనకి డైరెక్ట్గా చూపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ వే. సో ఇన్ కేస్ మీకు సో ఇన్సిడెంట్లో సో టెస్ట్ అనే షార్ట్ డిస్క్రిప్షన్ ఉండే ఇన్సిడెంట్స్ అంతా మీకు కావాలి. సో ఇక్కడ టెస్ట్ అనే షార్ట్ డిస్క్రిప్షన్ చాలా ఇన్సిడెంట్స్కి ఉంది. సో మీకు ఆ టెస్ట్ అనే షార్ట్ డిస్క్రిప్షన్ ఉండే ఇన్సిడెంట్స్ అంతా మీకు కావాలి. సో ఎలా సెర్చ్ చేయొచ్చు దాన్ని, సో డైరెక్ట్గా ఈ షార్ట్ డిస్క్రిప్షన్కి వచ్చి షార్ట్ డిస్క్రిప్షన్కి వచ్చి సెర్చ్ దగ్గరికి వెళ్ళి స్టార్ టెస్ట్ అంటే ఏంటి, సో మీకు ఇన్సిడెంట్లో సో స్టార్ అనే షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటే సో ఇన్సిడెంట్లో స్టార్ అనే షార్ట్ డిస్క్రిప్షన్ షార్ట్ డిస్క్రిప్షన్ మీకు ఇన్సిడెంట్ కంటైన్స్. సో స్టార్ ఈస్ నథింగ్ బట్ ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ కంటైన్స్ మీన్స్ మనకి ఏ ఫ్రేజ్లో అయినా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ స్టార్టింగ్లో టెస్ట్ ఉంది, నాట్ ఓన్లీ స్టార్టింగ్, మిడిల్లో టెస్ట్ ఉన్నా, ఎండింగ్లో టెస్ట్ ఉన్నా, సో మనకి టెస్ట్ అనే ఫ్రేజ్ ఉంటే చాలు. ఈ షార్ట్ డిస్క్రిప్షన్లో స్టార్ ఇచ్చామంటే టెస్ట్ అనే ఫ్రేజ్ ఉంటే చాలు. సో డైరెక్ట్గా ఆ ఫ్రేజ్ ఉండే అన్ని షార్ట్ డిస్క్రిప్షన్స్ మనకు చూపిస్తుంది. సో స్టార్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సిడెంట్ కంటైన్స్ టెస్ట్, రైట్. సో ఇన్ కేస్ మీరు ఈక్వల్ టు టెస్ట్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది, ఈక్వల్ టు టెస్ట్ ఇస్తే సో మనకి ఇక్కడ టెస్ట్ ఫర్ అటాచ్మెంట్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది వస్తుంది. ఈవెన్ ఈ టెస్ట్ ఫర్ అటాచ్మెంట్స్ 2 అనేది కూడా రాదు, ఓన్లీ టెస్ట్ అనేవి ఉండేటివి మాత్రమే వస్తాయి. యూ కెన్ సీ ఓన్లీ టెస్ట్ అనేవి ఉండేటివి మాత్రమే వస్తాయి. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ సెర్చ్ అండ్ ఈక్వల్ టు సెర్చ్. సో లిస్ట్స్ ఆర్ సెర్చబుల్ లైక్ దిస్. క్లియర్? వెరీ క్లియర్. Okay, so now lists are sortable. For example, మనకి ఇన్సిడెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇన్సిడెంట్ నెంబర్స్ మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ 182 ఉంది, ఇక్కడ ఎక్కడో 181 ఉంది. సో దట్ మీన్స్ గజిబిజిగా ఉన్నాయి. సో ఇవి క్లియర్గా లేదు. సో మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో దీన్ని సార్ట్ చేయాలి. సో ఎలా సార్ట్ చేసుకోవచ్చు, సో ఈ కాలమ్ ఆప్షన్స్ పైన క్లిక్ ఇస్తే సార్ట్ A to Z. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ సార్ట్ A to Z, సో యూ కెన్ సీ నీట్గా సో అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది, రైట్. సో 1 2 3 4 5 6 7 8 9 10 సో ఇలాగా నీట్గా ఒక ఆర్డర్లో అనేది వచ్చింది అనమాట మనకి. సో ఇన్ కేస్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి, సో అప్పుడు సార్ట్ Z to A. So that is highest number first, then it goes with lowest numbers. Latest record first, then it goes with remaining records. Clear? So not only number field, మీరు ఏ ఫీల్డ్ పైన అయినా సరే సార్ట్ A to Z ఆర్ Z to A కొట్టుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సో మనకి ఇది సార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ ఫీల్డ్ పైన సో సార్ట్ A to Z. సో F ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫాల్స్ లో so it shows only false records first. So next if you click on sort Z to A, so it will show true records like this. Am I clear? Clear. Okay. Yeah, clear. Now coming to lists are editable. So coming to lists are editable, right? So for example, I'm opening this incident on the list. So we are telling that lists are editable. So for example, నేను షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ చేయాలి ఇక్కడ. సో అనేబుల్ టు టెస్ట్ కనెక్ట్ VPN, రైట్. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి సో నేను మొత్తం షార్ట్ డిస్క్రిప్షన్ తీసేసి టెస్ట్గా మార్చేస్తున్నా. ఎంటర్ ఇస్తే ఆర్ యు షూర్ టు వాంట్ టు అప్డేట్ ది షార్ట్ డిస్క్రిప్షన్? ఎస్. సో మీరు ఎక్కడ చూసారంటే షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అయ్యింది. సో దట్ మీన్స్ పర్మిషన్ అలౌడ్.
For example, from new state to resolved I am moving. You can see I am unable to move. Why? Because permissions are not allowing. So that means lists are editable. That depends upon the permissions. If permission allows, lists are editable. Am I clear? Yeah, clear. Okay. So now, so we have seen lists are sortable, lists are editable, and lists are searchable. So now coming to more options, right? So here you can see one filter icon here. You can see one filter icon here. So what is this filter icon? సో ఇక్కడ చూస్తే షో ఆర్ హైడ్ ఫిల్టర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆ ఆప్షన్ అసలు? సో బై యూజింగ్ దట్ పర్టికులర్ షో ఆర్ హైడ్ ఫిల్టర్, సో వీ కెన్ డూ ది సెర్చ్ ఆపరేషన్స్. వీ కెన్ డూ ది సెర్చ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అబెల్ ట్యూటర్ అనే కాలర్, సో అబెల్ ట్యూటర్, సో కాలర్ ఈస్ అబెల్ ట్యూటర్ హియర్. సో అబెల్ ట్యూటర్ అనే కాలర్ ఓపెన్ చేసిన ఇన్సిడెంట్స్ నేను చూడాలి ఇప్పుడు. సో ఎలా చూడొచ్చు? సో ఇక్కడికి వచ్చి కాలర్ ఈక్వల్ టు అబెల్ ట్యూటర్ అని ఇచ్చినా ఇక్కడ వస్తుంది. లేదా ఫిల్టర్కి వెళ్ళి డైరెక్ట్గా సో కాలర్ కాలర్ ఈస్ కాలర్ ఈస్ అబెల్ సారీ అబెల్ ట్యూటర్, కాలర్ ఈస్ అబెల్ ట్యూటర్ అనే సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకున్న, సో మనకి ఇక్కడ అబెల్ ట్యూటర్ ఉండే కాలర్ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చూపిస్తాయి. సో సిమిలర్లీ అబెల్ ట్యూటర్ కాలర్ మనకు కావాలి, ప్లస్ అబెల్ ట్యూటర్ రైజ్ చేసిన ప్రియారిటీ 1 ఇన్సిడెంట్స్ మనం చూడాలి. సో ఎలా చూడొచ్చు? సో కాలర్ ఇస్ అబెల్ ట్యూటర్ అండ్ priority is P1. So if you run this, so అబెల్ ట్యూటర్ కాలర్ ఇక్కడ అండ్ అబెల్ ట్యూటర్ చేసిన ప్రయారిటీ 1 ఇన్సిడెంట్స్, అబెల్ ట్యూటర్ క్రియేట్ చేసిన ప్రయారిటీ 1 ఇన్సిడెంట్స్. నౌ నాకు కాలర్ అబెల్ ట్యూటర్ ఉండాలి, ప్రయారిటీ 1 ఉండాలి, షార్ట్ డిస్క్రిప్షన్ కంటైన్స్ టెస్ట్ ఉండాలి, అండ్ స్టేట్ న్యూలో ఉండాలి. సో ఎలా చూడొచ్చు అది? సో కాలర్ ఈక్వల్ టు అబెల్ ట్యూటర్, priority equal to 1, and short description. So short description contains test, short description contains test, and state is new. If you run it, so you can see we narrow down the search. So like this we can perform some multiple filter options on the list, so by using this particular filter. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ప్రయారిటీ 1 అనే ఇన్సిడెంట్స్ చూడకూడదు ఈ లిస్ట్ పైన. సో అప్పుడు ఎలా సెర్చ్ చేయొచ్చు మనం? ఇక్కడ ప్రయారిటీ 1 అనే ఇన్సిడెంట్స్ నేను చూడకూడదు. సో ఎలా చేయొచ్చు ఇక్కడ? సో ఫిల్టర్కి వెళ్ళేసి ప్రయారిటీ ఈజ్ నాట్ P1, ప్రయారిటీ ఈజ్ నాట్ P1. సో సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ P1 అనే ఇన్సిడెంట్స్ చూపించదు. రైట్, సో ఇట్ స్టార్ట్ ఫ్రమ్ P2. Okay. సో ప్రయారిటీ 1 అనే ఇన్సిడెంట్స్ చూపించదు, ఈజ్ నాట్ పెడుతున్నాం కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సిడెంట్ స్టేట్ న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్ ఇన్సిడెంట్స్ మాత్రం నేను చూడాలి. ఇక్కడ న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్ ఇన్సిడెంట్స్ మాత్రం చూడాలి. సో అది ఎలా సార్ట్ చేసుకోవచ్చు? సో మనం ఇక్కడికి వెళ్ళేసి సో స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్. సో కంట్రోల్ బట్టి క్లిక్ ఇస్తే న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్ అండ్ న్యూ ఇన్సిడెంట్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ కెన్ సి ఆన్ హోల్డ్, ఇన్ ప్రోగ్రెస్, న్యూ, ఓన్లీ ఆ ఇన్సిడెంట్స్ మాత్రమే చూపిస్తుంది. సో లైక్ దిస్ వీ కెన్ పర్ఫార్మ్ so different operations on this particular list. Am I clear? Yeah, clear. Okay, so now coming to సో ఏదన్నా ఒక రికార్డ్ దగ్గరికి వచ్చి సో రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. సో వాట్ ఆర్ దోస్ ఆప్షన్స్? షో మ్యాచింగ్, ఫిల్టర్ అవుట్, రైట్, షో మ్యాచింగ్, filter out,
copy URL to clipboard, copy URL to clipboard, then copy sysid, assign tag, copy sysid, assign tag, right, archive record, assign to me, archive record, assign to me, follow on live feed, show live feed, follow on live feed, show live feed, add to visual taskboard, I think, yeah. Add to visual taskboard. So in options ఉన్నాయి. So what are these options? So what are these options on the list? So let's see. So for example, you can see here. సో మనకి ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, రైట్? చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో రికార్డులోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నేను ఈ ఇన్సిడెంట్ లిస్ట్ పైన ఓన్లీ క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ మాత్రం చూడాలి. సో మనం ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఇక్కడ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇస్తే కానీ వస్తుంది. సో అది కూడా కాకుండా సో మనం ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి షో మ్యాచింగ్ కొట్టామంటే ఓన్లీ క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ మాత్రమే చూపిస్తుంది. సో షో మ్యాచింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇట్ విల్ సర్చ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ది రిజల్ట్స్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది మనకు సెర్చ్ చేసి షో మ్యాచింగ్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ కావాలి, యాక్టివ్ ఫాల్స్ కావాలి, రైట్? క్లోజ్డ్ ఆటోమేటిక్గా యాక్టివ్ ఫాల్స్లోనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాన్వీర్ ఓపెన్ చేసిన ఇన్సిడెంట్స్ మాత్రం కావాలి. సో షో మ్యాచింగ్, సో ఓన్లీ ఒకటే ఉంది. సో లైక్ దిస్. సో షో మ్యాచింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ రిటర్న్ ది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆన్ ది రికార్డ్. సో wherever you are clicking and asking for show matching, so it will match with that particular phrase, or it will match with that particular so state or priority wherever you can click. So number or active or email, wherever you click, it will match the exact phrase. Clear? క్లియర్. Okay. So show matching is nothing but, so it will return exactly matched records. It will return exactly matched records. Now coming to filter out. So this is dead opposite of show matching. So show matching is nothing but it will showing exactly matched records. So coming to the filter out, what does filter out will do? So for example, if you don't want to show that on the list, so then right click on filter out. That means closed మనకి ఇప్పుడు కనిపించదు. సో ప్రయారిటీ 1 మనకొద్దు. సో రైట్ క్లిక్ ఫిల్టర్ అవుట్, రైట్? సో ఈ బడ్ రిచ్ మ్యాన్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్స్ మనకొద్దు, లైక్ ఫిల్టర్ అవుట్. సో ఇలాగా. సో ఫిల్టర్ అవుట్ అంటే ఏంటి? సో ఇట్స్ అన్ ఆపోజిట్ టు షో మ్యాచ్. సో మనకి ఏదైతే వద్దనుకుంటామో వాటిని తీసేస్తుంది, రైట్? సో ఫిల్టర్ అవుట్ ఈస్ నథింగ్ బట్, సో ఇట్ విల్ ఎక్స్క్లూడ్ ది matched records. It will exclude the matched records. Now coming to copy URL to clipboard. So what is copy URL to clipboard? So సార్ for example, yeah, ఫిల్టర్ అవుట్ లో మనకు వద్దనుకున్నవి ఇప్పుడు హైడ్ అయినాయి కదా, మళ్ళీ అవి కావాలనుకుంటే కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి సో ఈ ఫిల్టర్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ రిమూవ్ చేసి రన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇందాక వద్దనుకున్న బడ్ ఏదో సంథింగ్ ఉన్నారు కదా, అది Bud Rich అలాంటి బడ్ రిచ్ మ్యాన్. Yeah. వాళ్ళు మళ్ళీ అపేర్ అవుతారా? అపేర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందాక బడ్ రిచ్ మ్యాన్ తీయేసంగా. సో బడ్ రిచ్ మ్యాన్, సారీ నాట్ 8, ఇట్స్ స్టార్. చూపిస్తాను చూడండి. ఓకే, క్లియర్? యా, ఓకే. Okay. So now copy URL to clipboard.
సో కాపీ URL టు క్లిప్బోర్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి కాపీ URL టు క్లిప్బోర్డ్ కొడుతున్నా. సో దట్ మీన్స్ it will copy the URL of this particular incident. So if you can paste it here, so it will open that particular incident record. So copy URL to clipboard is nothing but, so it will copy this particular URL. So copy URL to clipboard is nothing but, so it will copy the URL of record. It will copy the URL of record. So copy sysid I will commit later. So assign tag. So what is assign tag? అసైన్ ట్యాగ్ అంటే ఏంటి? సో బిఫోర్ దట్ అసైన్ ట్యాగ్ కంటే ముందు నేను ఇక్కడ ట్యాగ్స్ తీసుకొస్తాను. ట్యాగ్స్ ఆప్షన్. సో ట్యాగ్స్ ఆప్షన్. ఓకే. సో వాట్ ఈస్ దిస్ అసైన్ ట్యాగ్? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ అసైన్ ట్యాగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సిడెంట్ పైన వర్క్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్, సో యూ హ్యావ్ టు షిఫ్ట్ టు అనదర్ వాట్ ఎవర్ ది టాస్క్ దట్ ఈస్ అసైన్ టు యూ. సో కొంచెంసేపు తర్వాత ఇంకేదన్నా టాస్క్ మీరు వర్క్ చేయాలనేసి వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు మీరు లేదు, సో మీకు స్టేటస్ కాల్ ఉంది, మీకు సమ్ లిస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆ ఇన్సిడెంట్స్ దేని రిలేటెడ్ అనేది మీరు ఒక షార్ట్ నోట్ పెట్టుకోవాలి. సో ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇన్సిడెంట్ లోపల పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనకి ట్యాగ్స్ ఆప్షన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ రిలేటెడ్ టు నెట్వర్క్ ఇష్యూ. సో ఆ నెట్వర్క్ ఇష్యూ అనేసి మీరు ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్ ఇష్యూ అనేసి ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ వోంట్ అప్డేట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద రికార్డ్. సో జస్ట్ ఫర్ యువర్ నోట్ యూ కెన్ యాడ్ దిస్ పర్టికులర్ ట్యాగ్. సో కావాలంటే ఇక్కడ మీరు చూసారంటే అసైన్ ట్యాగ్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆండ్రాయిడ్, జావా స్క్రిప్ట్, డెవలప్మెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డెవలప్మెంట్ ఫేజ్, సో యూ కెన్ యాడ్ దట్ పర్టికులర్ ట్యాగ్ డెవలప్మెంట్. సో లైక్ దట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ పర్టికులర్ యాడ్ ట్యాగ్. సో ఆల్వేస్ రిమెంబర్ add tag, it won't update anywhere. Clear? క్లియర్. Okay. ఇది ఎండ్ యూజర్ కూడా సేమ్ ఈ ఆప్షన్స్ అంటే ఓన్లీ అడ్మిన్ కే ఈ ట్యాగ్ No. So ఇది ఆప్షన్స్ అనేది డిపెండ్స్ అపాన్ ది రోల్స్. ఓకే. All the users won't be able to see all the options. Clear? క్లియర్. Okay. So now coming to add tag is nothing but it will allow you to add tags on the record. Archive record. సో ఈ ఆర్కైవ్ రికార్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నారు, వాట్సాప్లో ఆర్కైవ్ చార్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఏంటి ఆప్షన్ ఆర్కైవ్ చార్ట్ అంటే? లైక్ ఫేవరెట్స్ ఏం చేస్తుంది? అంటే మనం ఒక ఫేవరెట్స్ లో దాన్ని సపరేట్ గా గ్రూప్ కి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్కైవ్ చార్ట్ అంటే ఏంటి? సో టెంపరరీలీ ఆ చార్ట్ అనేది మనకి ఆర్కైవ్ అవుతుంది, అంటే హైడ్ అవుతుంది మనకు కనిపించే ఈ చార్ట్స్ పైన. am I right? Right. So similarly in ServiceNow, archive record is nothing but, సో మనం ఆర్కైవ్ రికార్డ్ పైన క్లిక్ ఇస్తే టెంపరరీలీ సో ఆ రికార్డ్ అనేది మనకి హైడ్ అవుతుంది. ఈ రికార్డ్ అనేది హైడ్ అయ్యి ఆర్కైవ్ టేబుల్లో మనకి సేవ్ అవుతుంది. సో బట్ ఈ బేస్ ఇన్స్టాన్స్లో మనకు ఆర్కైవ్ టేబుల్ లేదు కాబట్టి, సో ఈవెన్ మీరు ఆర్కైవ్ రికార్డ్ కొట్టినా సో అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని? ఆర్కైవ్ టేబుల్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఇన్సిడెంట్. సో ఆర్కైవ్ టేబుల్ ఉంటే అక్కడ సేవ్ అయ్యేది, బట్ ఆర్కైవ్ టేబుల్ లేదు కాబట్టి సేవ్ కాదు. సో ఆర్కైవ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ టెంపరరీలీ హైడ్స్ ది రికార్డ్ ఫ్రమ్ ది లిస్ట్. ఇట్ టెంపరరీలీ hides the record from the list and saves in archive table. Next, assign to me. So what is assign to me? So assign to me is nothing but, for example, so ikkada assign to is empty, right?
సో అసైన్ టు మీ ఏంటంటే, సో మనం రైట్ క్లిక్ ఇచ్చి అసైన్ టు మీ కొడితే, సో ఈ ఇన్సిడెంట్ అనేది కరెంట్లీ లాగ్డ్ ఇన్ యూజర్, దట్ ఈస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అసైన్ అవుతుంది. బట్ అసైన్మెంట్ గ్రూప్ షుడ్ బి సో వన్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బిలాంగింగ్ అసైన్మెంట్ గ్రూప్. సో ఇక్కడ మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏ అసైన్మెంట్ గ్రూప్స్లో అయితే ఉంటాడో ఆ గ్రూప్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ ఉంది. ఇప్పుడు అసైన్ టు మీ కొట్టారనుకోండి, మీకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, అసైన్ టు యూజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈస్ మెంబర్ ఆఫ్ మల్టిపుల్ గ్రూప్స్. ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ది గ్రూప్ యాజ్ అసైన్మెంట్ గ్రూప్. సో ఈ అసైన్ టు పర్సన్ దట్ ఈస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మల్టిపుల్ గ్రూప్స్లో ఉన్నాడు. సో అతను అవైలబుల్ ఉండే ఏదైనా ఒక గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను అసైన్ చేయగలను ఇన్సిడెంట్ అనేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెట్వర్క్ గ్రూప్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడో లేదో చూద్దాం ఒకసారి. సో ఈ నెట్వర్క్ గ్రూప్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తున్నా జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. రైట్, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని యాడ్ చేశాక, సో ఇక్కడ అసైన్ టు మీ కొట్టాను అనుకోండి. సో ఇన్సిడెంట్ నెంబర్ 203, రైట్, అసైన్ టు మీ. సో అసైన్ టు మీ కొడితే సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనకి ఈ ఇన్సిడెంట్ అనేది 203 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అసైన్ అయింది. సో వై బికాస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ నెట్వర్క్ గ్రూప్. సో assign to me is nothing but it assigns the incident to currently logged in user if he is a member of assignment group. Clear? ఓకే. So assign to me is nothing but it assigns the incident to currently logged in user if he is a member of the group. So that is nothing but assigned to me. So now coming to follow on live feed and show live feed. So ఈ follow on live feed, show live feed ఆప్షన్స్ అనేది మనకి పీడిఐలో చూపించదు. ఐ మీన్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ కాదు. బట్ వాట్ ఈస్ ఫాలో ఆన్ లైవ్ ఫీడ్ అండ్ షో లైవ్ ఫీడ్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 702 అనే ఇన్సిడెంట్ ఉంది. సో ఈ ఇన్సిడెంట్ పైన ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా మీకు నోటిఫై చేయాలి, మీకు సర్వీస్ నోలో నోటిఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇన్సిడెంట్ పైన ఎప్పుడు అప్డేట్స్ వచ్చినా మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూపించాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్డేట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్స్ యాడ్ అయినప్పుడు అంతా సో ఇన్సిడెంట్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ విత్ కమెంట్ అని మీకు ఇక్కడ నోటిఫికేషన్ రావాలి. సో అలా నోటిఫికేషన్ రావాలంటే సో మీరు లైక్ ఫాలో ఆన్ లైవ్ ఫీడ్ చేసుకోవచ్చు. సో ఫాలో ఆన్ లైవ్ ఫీడ్ చేసుకుంటే సో ఇక్కడ చూపిస్తుంది అనమాట, యు ఆర్ ఫాలోయింగ్ లైవ్ ఫీడ్ ఆన్ ఇన్సిడెంట్. So whenever there is a comment updated, automatically it will notify you. That is follow on live feed. And show live feed option ఏంటంటే సో డైరెక్ట్గా సో ఇప్పుడు మీరు షో లైవ్ ఫీడ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ సెక్యూరిటీ నాట్ అలో ది ఎగ్జిక్యూషన్ అనేసి వస్తుంది, అంటే అది అలో చేయట్లేదు. బట్ నార్మల్గా షో లైవ్ ఫీడ్ ఈస్ నథింగ్ బట్ సో ఇన్ కేస్ సో ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ యూ టు దిస్ పర్టికులర్ అడిషనల్ కమెంట్స్ ఇన్ ఇన్సిడెంట్. సో దట్ ఈస్ షో లైవ్ ఫీడ్. సో ఫాలో ఆన్ లైవ్ ఫీడ్ అండ్ షో లైవ్ ఫీడ్ ఈ ఆప్షన్స్ అనేది మనకు పీడిఐలో వర్క్ అవ్వు, బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మోస్ట్లీ అది ఎవరు కూడా యూజ్ చేయరు, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఐఎమ్ టెల్లింగ్. సో నౌ కమింగ్ టు యాడ్ టు విజువల్ టాస్క్ బోర్డ్. సో యాడ్ టు విజువల్ టాస్క్ బోర్డ్ ఈస్ నథింగ్ బట్ మనకి విజువల్ టాస్క్ బోర్డ్స్ అని కొన్ని బోర్డ్స్ ఉంటాయి సర్వీస్ నౌలో. సో అవి ఎవరు క్రియేట్ చేస్తారంటే మీ మేనేజర్ ఆర్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఆ విజువల్ టాస్క్ బోర్డ్స్లో మనకి చాలా ఉంటాయి. సో ఇఫ్ మనం సో ఆ యాడ్ టు విజువల్ టాస్క్ బోర్డ్ క్లిక్ చేసాం, సో ఇట్ విల్ లోడ్, ఇట్ విల్ షో ది విజువల్ టాస్క్ బోర్డ్. రైట్, మనకి రియల్ టైమ్ ఇన్స్టాన్సెస్లో చాలా విజువల్ టాస్క్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ పీడిఐలో మేబీ 1 or 2 ఉండొచ్చు, లేదా ఏమీ లేకపోవచ్చు. లెట్స్ సీ.
ఆల్ బోర్డ్స్. యా, మనకి ఏమి బోర్డ్స్ లేవు. బట్ నార్మల్ ఇన్స్టాన్సెస్లో మనకి చాలా బోర్డ్స్ ఉంటాయి. సో ఆ బోర్డులో ఏ బోర్డు కన్నా ఒక బోర్డుకి మనం ఈ ఇన్సిడెంట్ టాస్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇన్సిడెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ వన్ విజువల్ టాస్క్ బోర్డ్. ఆల్రెడీ ఉంది, ఓన్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో డేటా డ్రివెన్ బోర్డ్, ఇన్సిడెంట్స్ అనేది యాడ్ చేసుకుంటాం. అసైన్ టు అసైన్మెంట్ గ్రూప్. ఫిల్టర్ ఏం అవసరం లేదు. సో లైక్ దిస్. సో మనకి ఇక్కడ చూసారంటే నాట్ అసైన్డ్ ఇన్సిడెంట్స్ మనకి 60 ఉన్నాయి. సో సిమిలర్లీ మనం ఇది యాడ్ టు టాస్క్ బోర్డ్ కొట్టామనుకోండి, సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే టాస్క్ బోర్డ్స్ మనకి చూపిస్తుంది. బోర్డ్స్ యూ ఓన్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రీ బోర్డ్స్. సో ఫ్రీ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, బట్ మనకు బోర్డ్స్ లేవు కాబట్టి సో అలాగా మనం యాడ్ టు టాస్క్ బోర్డ్ కొట్టుకొని ఆ టాస్క్ బోర్డ్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ టాస్క్ బోర్డులో ఇలా కార్డ్స్ ఉన్నాయి కదా మనకి నాట్ అసైన్డ్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే నేను ఓన్ చేసుకున్న ఇన్సిడెంట్స్, టెస్ట్ యూజర్ ఓన్ చేసుకున్న ఇన్సిడెంట్స్, బెత్ యాంగ్లిన్కి అసైన్ అయిన ఇన్సిడెంట్స్. సో ఇలాగా సో ఆ కార్డ్స్ అనేటివి ఇక్కడ ప్లేస్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ విజువల్ టాస్క్ బోర్డ్. సో ఇది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ బిఎస్ వాళ్ళు చేస్తుంటారు. యాక్చువల్గా మనకి ఇక్కడ స్టోరీస్ అనేటివి ఉంటాయి. ఈ స్టోరీస్ ఎలాగ ఉంటాయి? రెడీ స్టేట్, ఇన్ డెవలప్మెంట్, క్యూఏ, యూఏటి. సో యూఏటి సైన్ ఆఫ్, ప్రాడ్ అనేసి కార్డ్స్ ఉంటాయి. సో మనం జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాగ్ చేసుకోవడమే స్టేట్ మారే కొద్దీ. అంటే మీరు డెవలప్మెంట్లో ఉన్నప్పుడు దాన్ని డ్రాగ్ చేసుకుని ఇన్ డెవలప్మెంట్ పెట్టుకుంటారు. డెవలప్మెంట్ అయిపోయి టెస్టింగ్ పంపించేటప్పుడు సో టెస్టింగ్ అనేసి ఇలా మార్చుకుంటారు. సో అలాగా. సో అవి విజువల్ టాస్క్ బోర్డ్స్. సో ఎనీహౌ, సో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ బికాస్ యువర్ బిఎస్ ఆర్ యువర్ మేనేజర్స్ విల్ బి వర్కింగ్ ఆన్ దట్. రైట్. So now this is also done. So now coming to the copy sys-id. This is very, very, very important in ServiceNow. So what is copy sys-id? So copy sys-id ante enti? So before copy sys-id, you want to know what is sys-id in ServiceNow. What is sys-id? So I will give the definition. Sys-id is a unique 32-digit alphanumeric number. Unique 32-digit alphanumeric number. So for example, if I copy this sys-id, right? So if I paste it here, so you can see here, so ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మనకి 32 digits అనేవి ఉంటాయి. 32 digits. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 32 digits లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, న్యూమరిక్స్ దట్ మీన్స్ నెంబర్స్ ఉన్నాయి. So what is this sys-id? So sys-id is a unique ID. sys-id is a unique ID. That means మనం ServiceNowలో ఏమన్నా క్రియేట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ రికార్డ్, ఏ ఫీల్డ్, ఏ టేబుల్, ఎనీథింగ్. సో ServiceNowలో మనం ఏమి క్రియేట్ చేసినా ప్రతి ఒక్క దానికి మనకు యూనిక్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ యూనిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఏ sys-id. క్లియర్? సో ఎనీథింగ్ యూ క్రియేట్ ఇన్ ServiceNow, so each and everything will have a unique sys-id. So no other two things will be having the same sys-id. సో ఈ sys-id వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్ రాస్తున్నారు. సో స్క్రిప్ట్లో ఏం రాస్తున్నారు? ఇఫ్ అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు XYZ. సో అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు XYZ అయితే సో మీరు ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటారు. అసైన్మెంట్ గ్రూప్ ఈక్వల్ టు XYZ అయితే సో ఏం చేయాలనేది ఇక్కడ రాసుకుంటారు. ఇక్కడ మీరు ఏం చేశారు? డైరెక్ట్గా గ్రూప్ నేమ్ అనేది ఇచ్చారు. ఫ్యూచర్లో ఈ గ్రూప్ నేమ్ ఎవరన్నా మాడిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఉండే గ్రూప్ నేమ్ని మీరు ABC అని కూడా చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ వస్తే. అప్పుడు ఏమవుతుంది? ఈ స్క్రిప్ట్లో ఉండే లాజిక్ మీకు పనిచేయదు. ఎందుకంటే సో మీరు XYZ అని ఉండే గ్రూప్ నేమ్ని మీరు ఆల్రెడీ ABC అని మార్చేశారు గ్రూప్ దగ్గర. సో మీరు ఆ స్క్రిప్ట్లో ఏది యూజ్ చేస్తున్నారు, స్క్రిప్ట్లో XYZ యూజ్ చేస్తున్నారు లేదా అని మీకు తెలియదు. ఎందుకంటే ఇది ఎప్పుడు పాత డెవలప్మెంట్ స్క్రిప్ట్, కొత్త డెవలపర్ వచ్చి ABCగా మార్చేశాడు యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఏం ఇంపాక్ట్ అయిందని మనకు తెలియదు.
సో అలాంటప్పుడు సో యాజ్ పర్ ది సర్వీస్ నో బెస్ట్ ప్రాక్టీసెస్ we directly do not hard code any names. సో డైరెక్ట్గా మనం నేమ్స్ అనేది హార్డ్ కోడ్ చేయం. ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ వి యూజ్ ది సిస్ ఐడి. సో సిస్ ఐడి అనేది యూజ్ చేసుకుంటే, ఎందుకు సిస్ ఐడి యూజ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్లో మనకి గ్రూప్ నేమ్స్ చేంజ్ అయినా, లేకపోతే యూజర్ నేమ్స్ చేంజ్ అయినా, ఏం చేంజ్ అయినా సరే సిస్ ఐడి అనేది సేమ్ ఉంటుంది. వన్స్ సిస్ ఐడి ఈజ్ జనరేటెడ్, సిస్ ఐడి విల్ బి ద సేమ్. ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్. sys ID will be the same. So that is the reason it is recommendable to use the sys IDs in the scripting instead of directly hard coding the names or values. That is the use of sys ID. Am I clear? Yeah. Both, am I clear? Yeah, yes. Yeah. Okay. So any questions on today's topic? So that is about the lists. Tomorrow we will see about tables. So I don't think so tomorrow there is a class. I got a call from Venkat and he mentioned that so there won't be any class tomorrow. We can continue on Monday, something he mentioned. But anyway, so we'll update in the group about the tomorrow's class status. Okay. సరే, ఇప్పుడు రియల్ టైంలో జనరల్గా ఇప్పుడు ప్రొడక్షన్ సిస్టమ్ ఇలా టెస్టింగ్ ఇలా డెవలప్మెంట్ సిస్టమ్ సపరేట్ ఉంటాయి కదా. యాక్చువల్గా మనం ఏం చేసినా ఈ టెస్టింగ్ లో లేదా డెవలప్మెంట్ లో చేస్తాం, వాటిని Okay. మూవ్ చేస్తారు, ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ఈ మూవ్మెంట్స్ మాకు ఎలా తెలుస్తాయి? యాక్చువల్ గా మనం ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటాం, రియల్ టైం వచ్చేసరికి సిస్టమ్ సపరేట్ ఉంటాయి. రియల్ టైమ్. సో రియల్ టైమే ఇక్కడ నేను చూపిస్తాను. ఆ మూవింగ్ ఎలా చేస్తారు అనేది అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మనకి నార్మల్ గా కంపెనీస్ లో అనేటివి ఎలాగ ఉంటదంటే, సో మా కంపెనీ తీసుకుంటే మాకు డెవ్ ఇన్స్టాన్స్ ఉంటుంది, ఫాలోడ్ బై QA, ఫాలోడ్ బై UAT, ఫాలోడ్ బై ప్రొడక్షన్. సో ఈ డెవ్లో ఏం చేస్తాం, మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ని డెవలప్మెంట్ చేస్తాం. సో డెవలప్మెంట్ అయిపోయాక మీరు ఒకసారి టెస్ట్ చేసుకుంటారు, ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని. సో మీ టెస్టింగ్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. సో మీ డెవలప్మెంట్ చేసి మీరే యూనిట్ టెస్టింగ్ చేసుకొని, సో మీరేం చేస్తారు, QAకి పంపిస్తారు. QA వాళ్ళు ఏం చేస్తారు, సో యాజ్ ఏ ఎండ్ యూజర్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో టెస్ట్ చేస్తారు. అండ్ దే విల్ మేక్ షూర్ నో అదర్ ఫంక్షనాలిటీస్ ఆర్ ఇంపాక్టెడ్ విత్ దిస్, రైట్. సో ఇన్ కేస్ QAలో ఏమన్నా డిఫెక్ట్ వచ్చింది, సో మళ్ళీ డెవ్కి పంపిస్తారు. సో మళ్ళీ మీరు అది ఫిక్స్ చేసి QAకి పంపిస్తారు. ఈ సైకిల్ రిపీటెడ్ అంటిల్ సో ఫంక్షనాలిటీస్ ఆర్ వర్కింగ్ కరెక్ట్లీ. So now everything is working fine. Then they will move it to UAT. UAT is nothing but user acceptance testing. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, సో మీకు ఎవరైతే ఎండ్ యూజర్స్ మీకు రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ యూజర్స్ ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ బిజినెస్ టీమ్ అనేది టెస్ట్ చేస్తుంది. సో వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, సో దే విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు డెవ్. సో మళ్ళీ QA మళ్ళీ UAT, ఈ సైకిల్ మళ్ళీ రిపీట్. సో ఇన్ కేస్ UATలో ఏం డిఫెక్ట్స్ రాలేదు, గుడ్ టు సైన్ ఆఫ్, దే విల్ సైన్ ఆఫ్. సో సైన్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత సో వెంటనే మనం కోడ్ అనేది ప్రొడక్షన్కి మూవ్ చేయము. సో మనకి ఎవ్రీ వీక్ చేంజ్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఎవ్రీ వీక్ థర్స్డే, దట్ మీన్స్ టుడే. సో ఎవ్రీ వీక్ థర్స్డే వీ విల్ మూవ్ ది వాట్ ఎవర్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ దట్ ఆర్ డన్ ఇన్ ది లాస్ట్ 1 week అండ్ విచ్ వీక్ గాట్ ది UAT సైన్ ఆఫ్స్ టు ప్రొడక్షన్. సో ఈ 1 weekలో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని UAT సైన్ ఆఫ్ వచ్చిన వాటిని మేము ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం ఎవ్రీ థర్స్డే. సో సిమిలర్లీ ఎవ్రీ కంపెనీ ఫాలోస్ 1 deployment day. సో ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం, UAT సైన్ ఆఫ్ వచ్చిన వాటిని త్రూ చేంజ్ రిక్వెస్ట్ మనం ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ సో దిస్ డెప్లాయ్మెంట్ ప్రాసెస్. క్లియర్? క్లియర్, థ్యాంక్ యూ. సో వాటిని ఎలా మూవ్ చేస్తామంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది సర్వీస్ నౌలో, ఆ కాన్సెప్టే అప్డేట్ సెట్స్ ఇన్ సర్వీస్ నౌ. సో మీరు చూసుకుంటే ఇక్కడ సో నేను ఇనిషియల్గా ఈ గ్లోబ్ ఐకాన్ని మళ్ళీ చెప్తానని చెప్పాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే అప్డేట్ సెట్, ఈ అప్డేట్ సెట్ ఈస్ నథింగ్ బట్ సో దిస్ ఈస్ ది అప్డేట్ సెట్. మీరు ఈ అప్డేట్ సెట్ని ఒకసారి ఓపెన్ చేస్తే సో ఈ అప్డేట్ సెట్లో మనకి ఏమేమైతే చేంజెస్ చేసామో సర్వీస్ నౌలో ఈ చేంజెస్ అన్నీ క్యాప్చర్ అయ్యాయి. మీరు చూస్తారా, కస్టమర్ అప్డేట్స్ 219 అనేసి ఉంది. ఈ చేంజెస్ అన్నీ మనకి క్యాప్చర్ అయ్యాయి. సో ఈ చేంజెస్ని మనం దీన్ని కంప్లీట్ చేసుకొని 1 instance టు అనదర్ ఇన్స్టెన్స్ మూవ్ చేసుకుంటాం. అది ఎలా మూవ్ చేస్తామనేది నేను క్లాసెస్లో చెప్తాను. సో అప్డేట్ సెట్స్ ఇస్ ది కాన్సెప్ట్ ఫర్ యువర్ క్వశ్చన్.
Okay. You no need to know right now because you will get more confusion. Okay. Right. సార్ Clear? Yeah. యాక్చువల్లీ ఎస్టర్డే క్లాస్ నేను వినలేదు, జర్నీలో ఉన్నా ఇవాళది. ఈ వీడియోస్ అయితే పంపిస్తారు కదా రికార్డింగ్ సెషన్స్. ఎస్టర్డే క్లాస్ గానే ఉంటదండి. ఒకసారి మీరు వెంకట్ ఆల్రెడీ అది గారిని లింక్ లో ఉందండి. ఆల్రెడీ లింక్ లో సెట్ చేశారండి. ఓకే. హలో చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను రూమ్ లో ఉన్నాం పీజీ దాంట్లో, అందుకే ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది నో పొద్దున్న. ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంకొక డౌట్ సార్ మీరు నాకు, క్వశ్చన్ అంటే అడిగేటప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడగండి చాలు. ఒక ఇది ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీ నుంచైనా కావాలి. ఓకే, ఓకే. ఎస్ఏపి సిపిఐ ఇది ఎవరైనా ఐడియా ఉన్నారా సార్ మీకు? లేదండి. బీటీపీ ఇది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అట్లా? లేదండి, ఎస్ఏపి నాకు ఐడియా లేదు. ఓకే. మేబీ మీరు వెంకట్ గారిని అడగండి, వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసే. ఓకే ఓకే, అంటే సపోర్ట్ కావాలట ఒకళ్ళకి, అందుకు డౌట్ వచ్చి అడిగాను. లేదండి. ఓకే సార్, సారీ, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సో ఇఫ్ నో క్వశ్చన్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. Yeah, thank you. Have a good day.